మనోజ్, ఏదైతే మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా సోదరుడిని నిన్న ముంబైలో ఉన్నటువంటి విమానాశ్రయంలో కడప పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం కడప నగరంలో ఒక రకంగా హైటెన్షన్ వాతావరణమే నెలకొందనే చెప్పాలి. ప్రస్తుతం మనం ఉన్నటువంటి చించోక్ పోలీస్ స్టేషన్తో పాటు అటు డిటీసీలో కూడా ఒక రకంగా భారీ ఎత్తున పోలీస్ బలగాలు మోహరింపజేశారు. ఈ నేపథ్యంలో మనం చూడొచ్చు, చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ వద్ద కూడా భారీ ఎత్తున పోలీస్ బలగాలు రావడం, వారంతా కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. మరి కాసేపట్లో ఏదైతే మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా సోదరుడు అహ్మద్ బాషాను మరి కాసేపట్లో కూడా ఈ స్టేషన్కి తీసుకురానున్నారు. అయితే ఇప్పటికే ఏదైతే ముంబై నుంచి ప్రత్యేక వాహనంలో కడపకు తీసుకురావడం జరిగింది. కడపకు తీసుకొచ్చిన అనంతరం కూడా వారు పోలీసులను విచారించారు. ఆ పోలీసులు విచారించిన అనంతరం కూడా ఈరోజు సాయంత్రం కోర్టుకు హాజరుపరిచే అవకాశాలున్నాయి. అయితే డీటీసీకి తీసుకొచ్చినటువంటి పోలీసులు ఆ తర్వాత ఎక్కడికి తీసుకెళ్లాలనేటువంటి విషయం పైన కూడా స్పష్టత లేని పరిస్థితి. అంటే దీంతో ఒక రకంగా హై టెన్షన్ వాతావరణమే కనిపిస్తుంది. ఒకవైపు వైసీపీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున అక్కడికి తరలి రావడం జరిగింది. ఒక్కొక్కరుగా స్టేషన్ వద్దకు చేరుకుంటున్న పరిస్థితి కూడా మనం గమనించవచ్చు. ఏదైతే ఇటీవల కాలంలో కూడా ఏదైతే మియా అనే వ్యక్తి కూడా తనకు డబ్బులు ఇచ్చి మోసం చేశాడని మహిళలు కూడా ఆయన పట్ల కూడా కొంత దురుసుగా ప్రవర్తించడంతో ఆ నేపథ్యంలో కూడా ఒకసారిగా స్టేషన్కి తీసుకెళ్లిన నేపథ్యంలో కూడా అక్కడికి అంజాద్ బాషా వెళ్ళి ఆ తర్వాత వారిని మియాను తీసుకెళ్లడం జరిగింది. ఇది కూడా కొంచెం చర్చనీయాంశాన్ని దారితీసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మనతో పాటు వైసీపీకి సంబంధించినటువంటి శ్రేణులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తొలుత వైసీపీ అధికార ప్రతినిధి జయచంద్రారెడ్డి గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న. అంజాద్ బాషా తమ్ముడు అనే తప్ప అతనేం తీవ్రవాది కాదు. ఎక్కడైనా కానీ అతన్ని ఓపెన్గా తీసుకురావాలా. మీరు అరెస్ట్ చేసి తీసుకొచ్చిన తర్వాత మీరు ఎక్కడ ఉండాలనేది ఎవరికి తెలియకుండా మీరు ఎందుకు దాస్తున్నారు? 4:30కు తీసుకొచ్చారు. ఈ స్టేషన్ కాడికి వస్తే ఆ స్టేషన్ కాడ పోలీసు వాళ్ళని పెడతారు, ఆ పోలీస్ స్టేషన్ కాడికి పోతే డీటీసీలో పెట్టామంటారు, డీటీసీలో నుంచి ఇక్కడికి తీసుకొచ్చామంటారు. ఆయన ఏమైనా తీవ్రవాదా? మీరు ఎందుకు బహిర్గతం చేయడం లేదు? మీడియాకు కూడా దాచిపెట్టేసి మీడియాను కూడా రావద్దని రోజు 10 నిమిషాలకు ఒకసారి వెహికల్ మారుస్తూ వెహికల్ తిప్పుతున్నారు. అతనేం తీవ్రవాది కాదు కదా. కడపలో అతను కూడా ఒక నాయకుని తమ్ముడు మాత్రమే. తీవ్రవాది అయితే మీరు దాచిపెట్టాలా. మీరు ఎందుకు మీ పోలీసుల చేతిలోకి తీసుకుంటున్నారు లాను? పోలీసులు కూడా దీంట్లో బాధ్యత వహించాల్సి వస్తుంది. మీరు ఎక్కడైనా కానీ మీడియా కానీ పబ్లిక్ కూడా తెలిసేటట్టుగా మీరు మీ సెషన్లో పెట్టండి. తప్పు చేసింటే కోర్టు నిర్ణయిస్తుంది. తప్పు చేసినాడా జైలుకు పంపించాలన్నా బెయిల్ ఇవ్వాలన్నా అనేది. మీరు దాచిపెట్టి ఇది చేస్తే తీవ్రవాది కిందనే చూస్తున్నారు. మీరు తీవ్రవాది ఏం కాదు. ఆయన ఒక నాయకుని తమ్ముడు, ఎక్స్ డిప్యూటీ సీఎం తమ్ముడు. మీరు ఎందుకు అంత కక్ష సాధింపులు చేస్తున్నారు? లాస్ట్ 2 days బ్యాక్ కూడా ఆయన ఇంటికాడికి ధర్నా, అంటే దీంట్లో ఒక భాగంగానే వాళ్ళ ఇంటి దగ్గర మీరు ప్లే కార్డులు పెట్టించి లేడీస్ని పంపించి ధర్నా చేశారు. ఇదంతా ప్రజలు చూస్తున్నారు. ఇదేమి ప్రజాస్వామ్యం? మీరు చేసేది ఏదో తెర వెనక చేస్తారనుకుంటారేమో. తెర వెనక తెర ముందరనే బాగా ఓపెన్గా తెలుస్తుంది. మీ నాయకులు రాత్రి మీ హంగామా ఏందో అసలు అర్థం కానిది. వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి మీరు పటాకులు పేల్చడము ఇవన్నీ చూస్తుంటే మీరు కక్షపూరితంగానే చేస్తున్నారు. ఎక్కడ కక్ష లేదు అనేది చెప్పేదానికి ఛాన్స్ కూడా లేదు. మీకు ఏదైనా ఉంటే మీరు కేసు పెట్టిన కేసు ద్వారా ఇచ్చేయండి. అంతేగాని మీరు ఎక్కడంటే అక్కడ ప్రతి ఒక్కరిని ఈ మారి చేయడం మంచి పద్ధతి కాదని చెప్పి నేను చెప్తాను. సో ఒక రకంగా వైసీపీ శ్రేణులను కవింపు చర్యలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఏదైతే నిన్న అంజాద్ బాషా సోదరుడిని అరెస్ట్ చేసిన తర్వాత కూడా కడపలో ఒక రకంగా అంజాద్ బాషా సోదరుడి ఇంటి నివాసం, అంటే ఏదైతే అంజాద్ బాషా నివసిస్తున్నటువంటి ప్రాంతానికి సమీపంలో కూడా బాణసంచా పేల్చడాన్ని కూడా అటు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మనతో పాటు మరికొందరు వైసీపీ సంబంధించినటువంటి మైనారిటీ నేతలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. గతంలో ఎన్నుడు లేని విధంగా కడపలో కొత్త రాజకీయం, కొత్త రాజ్యం నడుస్తుంది. అందులో భాగంగా రెడ్ బుక్ పాలన అని ఒక రాజ్యం నడుస్తుంది. ఆ రెడ్ బుక్ పాలనలో కక్ష సాధింపు చర్యగా నడుస్తుంది ఇప్పుడు. అందులో భాగంగా మా యువ నాయకుడు ఎస్బి అంజాద్ బాషా గారికి, మాజీ డిప్యూటీ సీఎం అయిన ఎస్బి అంజాద్ బాషా వారి తమ్ముడు గారికి అరెస్ట్ చేయడం కావడం కనుక అటు ఇటు తిప్పుతూ మాకు తెలియకుండా, ఎక్కడ ఉన్నారో తెలియకుండా తిప్పుతున్నారు. ఇది న్యాయమా? సో మొత్తం మీద ఏదైతే నిన్న అరెస్ట్ చేసినటువంటి పోలీసులు ఈరోజు ఉదయం తెల్లారుజామున ఎయిర్పోర్ట్కి తీసుకొచ్చి ఆ తర్వాత ఎక్కడికి తీసుకెళ్లారో తెలియని పరిస్థితి ఉంది. అయితే ఇది అప్రజాస్వామికం అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మనతో పాటు మాజీ టీటీడీ బోర్డు సభ్యులు ఉన్నారు, ఆయన కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి. ఒక విషయము, ఆ కేసు అనేది ఎప్పుడో 2 సంవత్సరాల ముందు ఉన్నటువంటి సాధారణమైన కేసు. అది రాజీ కూడా అయిపోయారు. కేవలం పోలీసులు కక్ష సాధింపుతో దాన్ని ఛార్జ్షీట్ వేయకుండా, లోకాదాల్లో రాజీ కానికుండా
కేవలం రెడ్ బుక్ పరిపాలన కిందనే ఈరోజు లుకౌట్ ఒక సామాన్యమైన కేసుకు లుకౌట్ నోటీస్ ఇచ్చేసి బాంబే పోయి అరెస్ట్ చేశారు. సరే నిన్న ఉదయం అరెస్ట్ చేశారు, తెల్లవారుజాము 4:30 కడపకు తీసుకొచ్చారు. తీసుకొని వచ్చిన తర్వాత ఎక్కడ పెట్టారో ఏంది కనీసం వాళ్ళ కుటుంబ సభ్యులకైనా చూపించాల్సినటువంటి బాధ్యత పోలీసులది ఉంది. అది కాకుండా కేవలం కక్ష సాధింపుగా నిన్న అక్కడ అరెస్ట్ చేసిన వెంటనే ఇక్కడ తెలుగుదేశం మా గౌరవ మాజీ డిప్యూటీ సీఎం గారి ఇంటి దగ్గరికి వచ్చి గంట సేపు పటాకులు కాల్చి అక్కడ హంగామా చేసి స్వీట్లు పంచుకొని ప్రతి ఒక్కరు కూడా మాట్లాడడం, ఒక తీవ్రవాదిని అరెస్ట్ చేసే విధంగా. అంటే తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏ దిశలో పయనిస్తుందో ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మేము ఒకటే చెప్తున్నాం, కడప చరిత్రలో మేము 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాం. కడప చరిత్రలో ఎప్పుడే కానీ ఈ సంస్కృతి చూడలేదు. ఎవరు అధికారంలో ఉన్నా, ఏ రాజకీయ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా, ఎవరు శాసనసభ్యులుగా ఉన్నా కానీ ఎప్పుడైనా ఎలక్షన్ టైంలో ఎన్నికల గురించి ఆలోచించేవాళ్ళు తప్ప ఇటువంటి కక్ష సాధింపు చర్యలు కేవలం ఎవరో డబ్బులు బాకీ ఉంటే వచ్చి ప్లే కార్డులు పెట్టి మా మాజీ మంత్రి గారి ఇంటి దగ్గర ప్లే కార్డులు పెట్టి ధర్నా చేస్తారు. గతంలో చెత్త విషయంలో వస్తే మా మేయర్ గారి ఇంటి దగ్గర వచ్చి చెత్త వేస్తారు. ఇటువంటి సంస్కృతి ఈ కడప జిల్లాలో కానీ కడపలో ఎప్పుడు జరగలేదు. మేము చెప్పేది ఒకటే, ప్రభుత్వము, కూటమి ప్రభుత్వము రెడ్ బుక్ పాలన కొనసాగిస్తుంది. గౌరవ పోలీసులు ఆ రెడ్ బుక్ పాలన శాశ్వతం కాదు, రోజు వస్తూ ఉంటే పోతాం, రేపు మేము కూడా అధికారంలోకి వస్తాం. మీరు మాత్రం నిష్పక్షపాతంగా ఈరోజు అరెస్ట్ చేసినటువంటి వ్యక్తిని వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్పాలి. రెండోది, అరెస్ట్ ఇప్పటి వరకు చూపిలేదు. ఏ స్టేషన్లో ఉన్నారు? మేము అన్ని స్టేషన్లు తిరిగినాం, తెల్లవారుజాము నుంచి తిరుగుతున్నాం. ఇప్పుడు కూడా కనీసం ఏ స్టేషన్లో ఉండడం లేదు. ఇప్పటికైనా ఎక్కడుండాలో ఆ కుటుంబ సభ్యులకు తెలియజేసి ఎందుకంటే ప్రజల మనిషి, మా డిప్యూటీ సీఎం గారి సోదరుడు, కరోనా టైం కష్టకాలంలో ఈ కడపలో ఉన్నటువంటి ప్రతి ప్రజలకి తెలుసు అహ్మద్ బాషా ఎటువంటి వాడు, ప్రతి ఒక్కరికి ఆదుకున్నటువంటి వ్యక్తి. కావాలని తప్పుడు కేసులు పెట్టి కక్షపూరితమైనటువంటి అరెస్ట్ని వెంటనే పోలీసులు చూపించి వెంటనే కోర్టుకు పెట్టాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో ఇటువంటి రాకుండా పోలీసులు సరైనటువంటి బాధ్యత తీసుకోవాల్సినదిగా, ఏదో కక్షపూరితమైనటువంటి కూటమి ప్రభుత్వ శాసనసభ్యులు కానీ కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి మాట కాకుండా మీరు స్వయంగా పరిపాలించాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. గతంలో టీడీపీకి సంబంధించినటువంటి వాసుకు అదేవిధంగా కూటమి పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా నీ బెడ్రూమ్లోకి వచ్చి నిన్ను దిక్కెవరు అన్నటువంటి వ్యాఖ్యలను కూడా అటు సీరియస్గా తీసుకున్నారు. అదేవిధంగా ఏదైతే భూమికి సంబంధించినటువంటి వివాదంలో, ఆ వివాదంలో కూడా కొంత కేసులు నమోదే, వీటితో పాటు పలు కేసులను కూడా తెరపైకి తెచ్చారు. ఎలా చూడాలంటారు? అంటే ఇప్పుడు కేవలము ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి ఒక సినిమా యాక్టర్ని 18 కేసులు పెట్టి తిప్పారు. ఏదైతే భూ తగాదా ఉందో ఆ భూ తగాదా ఎప్పుడో రాజీ అవ్వడం జరిపింది, అన్నీ అయిపోయినాయి. పోలీసులు కేవలం కావాలని చెప్పి ఛార్జ్ షీట్ వేయకుండా, అది రాజీ కానికుండా, అది కేసును కొట్టేయకుండా చేసినటువంటి ఖచ్చితపూరితమైనది. రెండోది, శ్రీనివాసరెడ్డి గారు ఇంట్లో తప్పుడు ప్రచారం చేసి ఎన్నికల ముందు ప్రచారం చేసి అక్కడ జరిగిన సన్నివేశం వేరు, అది చూపించినటువంటి విషయం వేరు. అక్కడ జరిగిన సన్నివేశం మా కార్పొరేటర్ కొడుకుని కత్తులు తీసుకొని నరికి పోలీస్ స్టేషన్కి పోతే కనీసం వాసు గారిని వాళ్ళని లోపల పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి మా డిప్యూటీ సీఎం గారు తమ్ముడు ఆ స్టేషన్ పోతే స్టేషన్ లోపలికి రానికున్నటువంటి అడ్డుకున్నటువంటి పరిస్థితి పోలీసులు. ఆ సందర్భంలో మా కార్యకర్త రక్తం కారుతా ఆ విధంగా దెబ్బలు జరిగితే ఒక నాయకుడిగా ఏమంటారు? మా నాయకులు జోలికి వస్తే ఎవడైనా సరే మా నాయకులు జోలికి వచ్చి ఇంట్లోకి దూరైనా సరే వాళ్ళని తీసుకొచ్చి కొడతామని కానీ కేసు పెడతామన్నారు తప్ప వాసు గారిని కానీ ప్రస్తుత ఎమ్మెల్యే గారిని కానీ వ్యక్తిగతంగా పేరు పెట్టి కానీ ఎవరిని మాట్లాడినటువంటి పరిస్థితి. మా కార్యకర్తల జోలికి వస్తే ఎవరైనా సరే బయట ఇంట్లో దాంకున్నా బయటకు తీసుకొచ్చి కొడతాము, ఊరికే ఉండమనేటువంటి. అంటే అక్కడ జరిగినటువంటి పరిస్థితి ఏంది? మా కార్పొరేట్ చెయ్యి నరికి కత్తులతో దాడి చేస్తే మా పైన దాడి చేసి మా ప్రభుత్వంలో మమ్మల్ని పోలీస్ స్టేషన్లోకి రానికుండా చేసిన సందర్భం వల్ల జరిగింది తప్ప అక్కడ వాసు గారిని కానీ పేరు పెట్టి కానీ లేదా మా ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారి పేరు పెట్టి కానీ ఎవరిని కానీ మాట్లాడింది కాదు. కేవలం ఇంట్లో దూరిందని ఒక పాయింట్ తీసుకొని దాన్ని పెద్ద సృష్టించేసి ఈ మొత్తం ఎన్నికల్లోనే దాన్ని ఒక పాయింట్గా తీసుకురావడము. ఇప్పుడు కేవలం అదేనా, ఇది ఎట్లా ఎత్తిపోయే కేసు, ఇది ఎట్లా రాజీ అయినారు కాబట్టి ఇంకా ఆ కేసు ఈ కేసు పెట్టి ఏదో విధంగా కక్షపూరితంగా తప్పుడు కేసులు పెట్టి ఇరికేయాలనే ఆలోచన తప్ప వేరేది కాదు. మేము కూడా చట్టపరంగా పోతాం, కోర్టుకు పోతాం, ఎక్కడైనా చట్టపరంగా న్యాయపరంగా తేల్చుకుంటాం. ఇవి వెనుకడుగేసే పరిస్థితి లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా గౌరవ మాజీ శాసనసభ్యులు మంత్రి అయినటువంటి అహ్మద్ బాషా తమ్ముడికి అండగా ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. టీడీపీ గవర్నమెంట్ ఫామ్ అయినప్పటి నుంచి కూడా, వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా ఏ న్యూస్ ఛానల్ పెట్టి ఏ మీడియా ఆన్ చేసినా కూడా బ్రేకింగ్ న్యూస్, అక్రమ అరెస్టులు తప్ప, రెడ్ బుక్ రాజ్యాంగం తప్ప, సూపర్ 6 లేవు, ఏమీ లేవు. ఆమదన్న వచ్చేసి వీళ్ళు ఉగ్రవాది మాదిరిగా పొద్దున 5 గంటలకు వచ్చేసి కడప రీచ్ అయినారు, 4:30-5 మధ్యలో రీచ్ అయినారు. అప్పటి నుంచి కూడా ఇంతవరకు ఎక్కడున్న సమాచారం లేదు. వాళ్ళ ఇంట్లో భయాందోళనలో గురై వాళ్ళు బాధపడుతున్నారు. కనీసం ఎక్కడున్న అంత పెద్ద ఉగ్రవాదం కాదు కదా, ఆయన ఏమో కేసులో అరెస్ట్ చేశారు. అది కూడా
2 సంవత్సరాల ముందు ఆ కేసులో ఇరు పక్షాల వారు చిన్న ఒక అడుగు స్థలం కోసం జరిగిన సమస్యను పెద్దవాళ్ళు కూర్చోబెట్టి అట్లా కాదు బాబు ఇదని చెప్పి ఇద్దరు నచ్చజెప్పి కేసు కూడా రాజీ అయిపోయింది. కేసు రాజీ అయినా కూడా ఆ కేసుని మళ్ళీ నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద కన్వర్ట్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఇది చాలా బాధాకరం. ఈ పద్ధతి కొనసాగదు. జగన్ సార్ చెప్పినాడంటే 100% చేస్తాడు. గత 5 ఏళ్లలో జగన్ సార్ చెప్పిన పథకాలు ప్రతి ఒక్కటి చేశాడు. ఈసారి కార్యకర్తలకి జగన్ సార్ 2.0 ప్రత్యేకంగా కార్యకర్తల కోసమే దృష్టి సారిస్తా అని చెప్పినాడు. కాబట్టి ఎవరు కూడా భయపడే ప్రసక్తి అయితే లేదు. కార్యకర్తలు రెట్టింపు ఉత్సాహంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరు కూడా వెనకడుగు వేసే